అసలు సిరి దేన్ని చూసి భయపడింది? శ్రావ్య ఎక్కడికి వెళ్ళింది? అసలు తను చూసింది శ్రావ్య ఆత్మనా లేదా తన భ్రమనా? ఇంతలోనే ఆ భయంకరమైన ముఖం గల వ్యక్తి సిరి నోటిని తన చేత్తో మూసి తనని లోపలికి లాక్కుపోయింది. ఎంత బలాన్ని ప్రయోగించిన ఆ వ్యక్తి నుంచి తనని తాను విడిపించలేకపోతుంది. అలా ఆ రూపం తనని హాల్లోకి తీసుకువచ్చి సోఫా మీద పడేస్తుంది. సిరి సోఫాపై పడేసి తన ముఖంపై ఉన్న మాస్క్ని తొలగించి సిరి వైపు కోపంగా చూస్తుంది. ఆ ముఖాన్ని చూసిన సిరికి ఒక్కసారిగా ప్రాణం లేచొచ్చినట్లయింది. వేగంగా దీర్ఘంగా శ్వాస తీసుకుంటూ నవ్వుతుంది. అప్పుడు సిరి అంటుంది, నీ ఎంత భయపడ్డానో తెలుసా? ఇంకా బ్రతికనేమో అనుకున్నా. మళ్ళీ శ్రావ్య అంటుంది, నేనుండగా నిన్ను ఎవరు ఏం చేస్తారు చెప్పు? అయినా ఏంటి ఇలాంటి ఎంట్రీ ఇచ్చావు అని సిరి అంటుంది. ఏం లేదే, క్లైమేట్ స్కేరీగా ఉంది అని నీకు కూడా స్కేరీ స్వాగతం పలికా అని శ్రావ్య నవ్వుకుంటూ అంటుంది. అప్పుడు సిరి, నీ స్వాగతం ఏమో గాని నా గుండె అయితే గాలిపోయిన బెలూన్లా అయిపోయింది అని అంటుంది. మరి అంత భయపడ్డావా అని శ్రావ్య అంటుంది. అబ్బా ముందు కూల్గా జ్యూస్ పట్టరా అని సిరి అంటుంది. సరే అని చెప్పి కిచెన్లోకి వెళ్ళింది శ్రావ్య. ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసి జ్యూస్ కోసం వెతకసాగింది. జ్యూస్ బాటిల్ తీసుకొని ఫ్రిడ్జ్ డోర్ క్లోజ్ చేసి కిటికీ నుంచి బయట వాతావరణం చూసింది. ట్యూబ్లైట్ వెలుతురులో గోడపై పడుతున్న శ్రావ్య నీడ అదో విచిత్ర ఆకారంలో ఉంది. చాలా భయంకరంగా ఉంది ఆ నీడ. అది ఒక మనిషి నీడలా అస్సలు లేదు. ఆ నీడని శ్రావ్య చూడలేదు. జ్యూస్ తీసుకొని శ్రావ్య హాల్లోకి వచ్చింది. ఇద్దరు జ్యూస్ని ఎంజాయ్ చేస్తున్నారు. అప్పుడు సిరి అంటుంది, అవునే మీ అమ్మా నాన్న ఎక్కడికి వెళ్ళారు? కొద్ది రోజులు ఊర్లోకి షిఫ్ట్ అయిపోయారు అని శ్రావ్య అంటుంది. అందుకే నన్ను పిలిచింది అని సిరి అంటుంది. నీకోసమే ఫ్రైడ్ చికెన్ వెయిట్ చేస్తుంది, వెళ్దామా అని శ్రావ్య అంటుంది. చికెన్? ఎమ్మి, పద పద అని సిరి అంటుంది. అని ఎగ్జైట్ అవుతూ డైనింగ్ టేబుల్ దగ్గరకు పరుగులు తీసింది. అలా ఇద్దరు కలిసి డైనింగ్ టేబుల్ దగ్గరికి చేరుకున్నారు. శ్రావ్య భోజనంపై ఉన్న ప్లేట్ తీయగానే ఆ సువాసన సిరి నోట్లో నీళ్ళొచ్చేలా చేసింది. శ్రావ్య స్లోగా వడ్డించడం చూసి తన చేతిలోని గరిటెను లాక్కొని ఫాస్ట్గా వడ్డించుకుంది సిరి. తన ఆతృత చూసి పక్కపక్క నవ్వుకుంది శ్రావ్య. బాగా భోజనం చేసి తిరిగి సోఫాలో కూలబడ్డారు. అప్పుడు శ్రావ్య, ఒసేయ్ సిరి అని నిద్రమత్తులో పిలిచింది. అప్పుడు సిరి, చెప్పవే అని అంటుంది. ఫుల్గా తినేసా, నిద్ర వస్తుంది అని శ్రావ్య అంటుంది. సేమ్ పించ్, ఇప్పుడు గాన నా పక్కన నా హబ్బీ ఉంటే ఎత్తుకొని బెడ్రూమ్లో దించామని ఆర్డర్ వేసుండు. ఇంకా పెళ్లి చూపులు కూడా కాలేదు, అప్పుడే హబ్బీ అంట, ముఖం చూడు అని శ్రావ్య అంటుంది. అప్పుడు సిరి, నీకంటే నేనే అందంగా ఉంటా, నేను పోతున్న బెడ్రూమ్లోకి, నువ్వు ఎక్కడైనా దొర్లు, నాకు సంబంధం లేదు అని సిరి అంటుంది. అని చెప్పి నిద్రమత్తులో బెడ్రూమ్కి చేరుకుంది. శ్రావ్య కూడా తన వెనుకే మెల్లగా నడుస్తూ బెడ్పై పడుకుంది. ఇద్దరు చాలా త్వరగానే నిద్రపోయారు. ఆ రోజు రాత్రి భయంకరమైన గాలులతో, వెన్నులో వణుకు పట్టించేంత భీకరమైన ఉరుము మెరుపులతో గడిచింది. కానీ ఆ శబ్దాలు శ్రావ్య ఇంటి గోడలను దాటి లోనికి ప్రవేశించలేదు. మెల్లగా తెల్లవారింది. నిన్న రాత్రి ఆకాశం ఎంత భయంకరంగా ఉనిందో ఈ రోజు అంతే నిర్మలంగా ఉంది. సూర్యుడి కిరణాలు నేరుగా మన ఇద్దరి కుందనపు బొమ్మలపై పడుతున్నాయి. శ్రావ్య తన ఒళ్ళు విరుచుకుంటూ లేచి నేరుగా ఫ్రెష్ అవ్వటానికి వెళ్ళిపోయింది. స్నానం చేసి తల దువ్వుకోవటానికి హాల్లో ఉన్న మిర్రర్ దగ్గరకు వెళ్ళింది. ఎందుకంటే తన వల్ల సిరి నిద్ర పాడవకూడదు అని. అలా తన జుట్టు దువ్వుకుంటూ అద్దంలోకి చూసింది. తన కళ్ళు చూసిన దృశ్యానికి గుండె వేగం పెరిగింది. ఆ అద్దంలో ఓ అమ్మాయి ఉంది. తను శ్రావ్య కాదు. ఆ అమ్మాయి నీటి నుంచి రక్తం ఆగకుండా కారుతోంది. తన కళ్ళు తెల్లగా ఉన్నాయి. తన జుట్టు రక్తంకి అంటుకొని చాలా భయంకరంగా కనిపిస్తోంది. కళ్ళు తెలియకుండానే పెద్దగా అయ్యాయి. చేతిలో ఉన్న దువ్వెన నేలపై పడింది. ఫుల్ షాక్లో ఉండిపోయింది. అప్పుడే ఆకారం వెకిలిగా నవ్వుతూ అద్దం నుంచి తన ముఖాన్ని బయటకు పెట్టింది. తన బాడీని అద్దంలోనే ఉంచి ముఖాన్ని బయటకు నెట్టుకుంటూ శ్రావ్య ముఖానికి అతి సమీపంగా వచ్చింది. షాక్లో ఉన్న శ్రావ్య బాడీలో ఏ పార్ట్ కదలలేదు. ఆ ఆకారం సేఫ్గా ఇంచుమించు దూరంగా ఉండంగా గట్టిగా కేకలు వేసుకుంటూ తన రూమ్లోకి పరుగులు తీసింది. అద్దం దగ్గర స్టార్ట్ అయిన తన పరుగులు బెడ్రూమ్ లోపలికి చేరుకునేదాకా ఆగలేదు. రూమ్ డోర్ క్లోజ్ చేసి లోపలికి వెళ్ళిపోయింది. ఇంకా తను భయంగానే ఉంది. సిరిపై పడి భయంగా ఏడవసాగింది. కానీ కన్నీరు రాలేదు. బహుశా తన కన్నీళ్లు కూడా బయటకు రావటానికి భయపడుతున్నాయేమో అని అనుకుంది. శ్రావ్య సిరి కడుపు భాగంపై తడితడిగా అనిపించటంతో బలంగా మూసి ఉన్న తన కళ్ళు తెరుచుకున్నాయి. మెల్లగా తన చూపులు సిరివైపు మరలాయి. ఒక క్షణం పాటు తను చూసింది అబద్ధమేమో అని ఫీల్ అయ్యింది శ్రావ్య. సిరి కడుపుపై బలంగా దిగబడి ఉన్న పదును గుర్తులను చూసి షాక్ అయ్యింది. ఆ సీన్ని చూసిన శ్రావ్యకి కాళ్ళు చేతులు ఆడటం లేదు. తన పక్కనే పడుకొని ఉన్న సిరిని ఎవరు ఎలా ఎందుకు చంపారు అని అర్థం కావట్లేదు. పైగా తనని ఎవరో కొరికి చంపారన్న విషయం అర్థమైన శ్రావ్య స్టన్ అయిపోయింది.
అసలు శ్రావ్యని ఎవరు చంపారు, ఎందుకు చంపారు, ఎలా చంపారు అని తెలుసుకోవాలనుకుంటే పార్ట్ 4 కోసం వేచి ఉండండి.